పూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? కానీ ఈసారి బీట్రూట్ పూరి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో. మీరైనా కామెంట్ చేసి కూడా చెప్తారు. అరే భలే ఉంది అని చెప్పేసి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళు కూడా అసలు ఈ పూరి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. ఈ టేస్టీ పూరి ఎలానో చూసేద్దామా? 1 గోధుమ పిండి తీసుకున్నానని అందులో 2 స్పూన్ల రవ్వ వేసుకోవాలండి. రవ్వ వేసుకుంటే పూరీలు అయితే క్రిస్పీగా వస్తాయండి. మామూలు పూరీలో కూడా రవ్వ వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగానైతే కలుపుకోవాలని. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, పూరీలు పొంగవు సరిగ్గా. సో ఈ విధంగా కలుపుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. ఆ లోపు అయితే మనం ఒక్కటే బీట్రూట్ తీసుకున్నానండి నేనైతే. ఒక బీట్రూట్ని ఈ విధంగా చక్కగా తొక్క తీసేసి చక్కగా తురుముకోవాలన్నమాట. కట్ చేసుకున్నామంటే సరిగ్గా బైండ్ అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి తురుముకోవాలి. చక్కగా తురుముకొని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు మంచిగా మిక్సీ అయిపోతుంది. ఒకవేళ కట్ చేసుకున్నామంటే అక్కడక్కడ ముక్కలన్నీ మిగిలిపోతాయి కదా, అందుకని చెప్పి తురుముకున్న ఈ బీట్రూట్ తురుమునైతే చక్కగా మిక్సీలో వేసుకొని అయితే స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకుండా చక్కగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టుకోవాలండి. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు శనగపిండి అయితే నేనే వేసానండి. ఈ శనగపిండిని అయితే దూరగా వేయించుకోవాలన్నమాట. 7 to 8 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. సిమ్లోనే పెట్టి చక్కగా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సిమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ అంతా కూడా అందులో వేసి చక్కగా మంచిగా వేయించుకోవాలన్నమాట. వాటర్ అంతా వేపర్ అయిపోయేంత వరకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకుంటే అందులో ఉన్న వాటర్ కూడా అంత వేపర్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఒక పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అంతకంటే ఎక్కువ వేయకండి, ఎందుకంటే బీట్రూట్లో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కదా, సో సరిపోతుంది అనమాట. పావు కప్పు షుగర్ అయితే వేసానండి. షుగర్ మొత్తం కరిగిపోయింది చూసారా. అందులో మనం ఇందాక వేయించుకున్న శనగపిండిని మొత్తం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా మంట సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, మాడిపోకూడదు. ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ సోంపు పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇదైతే ఇలాచీ పౌడర్ కాదనమాట. ఈ సోంపు పౌడర్ వేసారంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. అస్సలు స్కిప్ చేయకండి. సోంపు పౌడర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. పూర్తిగా చల్లారాక ఈ విధంగా మొత్తం తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ప్లేట్లోకి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒకసారి తీసుకుంటే రౌండ్గా ముద్దలాగానైతే రావాలన్నమాట. అప్పుడు బైండింగ్ చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ ముద్దలాగా రావాలి. నెక్స్ట్ అయితే మనం ఇందాక కలిపెట్టుకున్న ఈ పూరి పిండి ఉంది కదండి, దాన్ని అయితే కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా చుట్టుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ ఈ విధంగా పూరీలాగా ప్రెస్ చేస్తూ నెక్స్ట్ అయితే మన బీట్రూట్ ముద్దను అయితే రౌండ్గా చేసుకొని ఒక లడ్డులాగా చుట్టుకొని అందులో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనం పోలేలు చేస్తాం కదండి, ఆ విధంగానే ఈ విధంగానైతే చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ బైండింగ్ రాలేదంటే మరి కాసేపు మీరు వెయిట్ చేయాల్సిందే. నాకైతే చాలా బాగా వచ్చేసింది. ఈ విధంగా బైండింగ్ రావాలన్నమాట. మొత్తం పేపర్ అయిపోయినప్పుడే బైండింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా పూరీలు అయితే చక్కగా చేసేసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ మధ్యలో మంచిగా మన బీట్రూట్ ముద్దను పెట్టేస్తూ ఈ విధంగా క్లోజ్ చేసుకొని చేసుకున్నామంటే చాలా చాలా బాగా వస్తాయండి. పిండి కూడా ఈ లోపల ఉన్న బీట్రూట్ పిండి కూడా బయటకు రాదండి. ఈ విధంగానే అన్ని పూరీలు కూడా చేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. నేనైతే అన్ని పూరీలు చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనకు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేసుకుని వేడి చేసుకుందామండి. నూనె మొత్తం వేడెక్కాక మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ పూరీలను అయితే ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కగా ప్రతి ఒక్క పూరి కూడా చక్కగా పొంగుతుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పూరీలను అయితే ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఉంటాయండి. నాకైతే బాగా నచ్చాయండి పూరీలు అయితే. అసలు మనం తినడానికి అయితే 2 మాత్రం మిగిలాయి. మిగిలినవన్నీ కూడా మా పిల్లలు మా ఆయన తినేసారండి. అంత నచ్చాయండి వాళ్ళందరికీ కూడా. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పూరీలనైతే ఈసారి ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి వంటకాలు అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఈ విధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే నేను కోరుకుంటున్నానండి. ఉంటానండి. మరొకసారి మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందామండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.